హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం అయితే కుబేరా మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. సో ఈరోజు అయితే June 20 కుబేరా మూవీ అయితే రిలీజ్ అయింది. సో నేనైతే ఈవినింగ్ ఫస్ట్ షోకి అయితే కుబేరా మూవీ అయితే చూడటానికి అయితే వెళ్ళాం. సో మూవీ విషయానికి వస్తే మూవీలో అయితే క్యాస్టింగ్ ధనుష్, అలానే రష్మిక మందాన, అలానే నాగార్జున. విలన్స్ నేమ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. దాని తర్వాత అయితే మనకి మ్యూజిక్ డైరెక్టర్గా అయితే డిఎస్పి, అనే డైరెక్టర్ అయితే శేఖర్ కమల. సో శేఖర్ కమల మనకి తెలిసిందే, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చాలా మంచి మంచి సినిమాలు తీసిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే కుబేర మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో డిఎస్పి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, అలానే మంచి డెవోషనల్ సాంగ్స్ కూడా అయితే మనకి బీజిఎమ్స్లో ఇచ్చారు. సో మూవీ విషయానికి వస్తే ఒక బెగ్గర్ ఎవల్యూషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి మూవీలో ఎలా ఉంటుంది అయితే మనకి చూపించడం అయితే చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మనం చూసినంతసేపు కూడా ఎక్కడ బోర్ అనే ఫీల్ రాదు. ఇంటర్వల్ వరకు మంచి ఎంగేజింగ్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్కి అటెన్షన్ అయితే ఉంచుతారు. కాకపోతే కొంచెం లెంత్ అయితే కొంచెం ఎక్కువ అవడం వల్ల మనకి బోర్ అనే ఫీలింగ్ రావచ్చు. బట్ క్లైమాక్స్ కూడా కొంచెం వేరే విధంగా ఎండ్ చేసి ఉంటే ఇంకా బాగా అయితే బాగుండేది. బట్ ఈ క్లైమాక్స్ కూడా మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి సో గుడ్. కొంచెం షార్ట్ చేసి ట్రిమ్ చేస్తే మాత్రం సినిమా రన్ టైం కొంచెం తగ్గించడం వల్ల సినిమా చాలా బాగుంటుంది. అంటే బోర్ అనే ఫీలింగ్ లేకుండా ఎంగేజింగ్ అయితే ఉంటుంది. సో మూవీ విషయం అయితే అది. మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే కొన్ని ఇచ్చాడు. దాని తర్వాత రష్మిక మందాన అయితే హీరోయిన్గా చేసి కొన్ని సీన్స్లో చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్ అంతా మ్యాక్సిమం రష్మిక మందాన మీద ఉంటుంది. సో తను మ్యాక్సిమం తనకి ఇచ్చిన రోల్ అయితే తను సాటిస్ఫై చేసింది. అలానే నాగార్జున రోల్ అయితే చాలా బాగుంటుంది. దీపక్ అనే క్యారెక్టర్ మంచి కార్పొరేట్ స్లాష్ కాప్ అలాగా, అంటే మీకు సినిమా చూసి తెలుస్తుంది. చాలా మంచి రోల్, చాలా బాగా అయితే యాక్ట్ చేశాడు. మంచి స్టైలిష్గా కూడా ఉన్నారు. సో ధనుష్ విషయానికి వస్తే ధనుష్ అయితే బెగ్గర్ రోల్ అయితే యాప్ట్, చాలా బాగా చేశారు. నాకు తెలిసి ఇంత పెద్ద స్టార్డమ్ ఉండి ఏ హీరో కూడా బెగ్గర్ రోల్ చేయడానికి అయితే ఎవరైనా కూడా 1 or 2 times థింక్ చేస్తారు. బట్ ధనుష్ అయితే తీసుకున్న డిసిషన్ చాలా మంచిది. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అంటే విజయాంతోనే చేశారు బిచ్చగాడులో, అది వేరు. తనకి అప్పటికి ఫేమ్ ఉందో లేదో మనకు అంత ఐడియా లేదు. బట్ ధనుష్కున్న స్టార్డమ్కి ఇప్పుడు ఒక బెగ్గర్గా చేయడం, ఆ రోల్లో కూడా ఫుల్ జస్టిఫై చేశారు. ఎటువంటి అంటే యాక్టింగ్లా అనిపించలేదు, చాలా బాగా ఇన్వాల్వ్ అయితే చేశారు. సో రోల్కి అయితే చాలా జస్టిఫై అయితే చేశారు, న్యాయం అయితే చేశారు. సో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత అయితే మనకి మూవీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎటువంటి మూవీస్ లేదు కాబట్టి మూవీ లాంగ్ రన్ అయితే చాలా మంచిగా అయితే రన్ చేస్తుంది. సో మీరు కూడా మూవీని అయితే సరే వెళ్ళి విజిట్ చేసి చూడండి, మీకు పక్కగా నచ్చుతుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, అలాగనే ఒక బెగ్గర్స్ కాన్సెప్ట్ అని కూడా మనకి ఒక ఎంగేజింగ్ ఉంటుంది. అంటే ఏమవుద్ది అసలు ఏంటి, ఒక బెగ్గర్ ఏం చేయగలడు అనేది. అంటే బిచ్చగాడు సినిమా ఒక టైప్ ఆఫ్ బెగ్గర్ టైప్ సినిమా, ఇది ఒక వేరే టైప్. సో రెండు కలపకండి, రెండు డిఫరెంట్ స్టోరీస్, రెండు చూడండి, ఇది కూడా చూడండి. సో లాంగ్ రన్లో అయితే మంచి సక్సెస్ అయితే వస్తుంది. ఫైనల్గా ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. సో మీరు కూడా ఈ సినిమా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అలానే ఎలా ఉందో కూడా కింద నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వాట్సాప్ స్టేటస్లో నియర్లీ 400 మెంబర్స్ చూస్తున్నా కూడా నాకు మినిమం సబ్స్క్రైబర్స్ అక్కడి నుంచి వస్తారు. బట్ వాళ్ళు కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను పెట్టిన రోజు వాట్సాప్ స్టేటస్ పెడతాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ రీల్ షేర్ చేస్తాను.
బట్ జస్ట్ ఒకసారి లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మానిటైజేషన్ వస్తుంది, నా వీడియోస్ కొంచెం రీచ్ అని వస్తాయి. నేను అందుకని సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ.